జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జూలై 31 నుండి 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్న సేవలు, పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న మహిళా సమ్మాన్ నిధి, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మెయిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఆధార్ సర్వీసెస్, పాస్పోర్ట్ సేవ, రైల్వే టికెట్ బుకింగ్ వంటి సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల వెస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సహియుద్దీన్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో పోస్టాఫీస్ పాత్ర ఏంటి అనే అంశంపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోస్టాఫీస్ లో సేవింగ్ ఖాతా తీసుకోవాలని కోరారు. గ్రామస్తులు లింగారెడ్డి, తుకారం మాట్లాడుతూ తమ గ్రామంలో పోస్టల్ శాఖ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల అనేక పథకాల గురించి తెలిసిందని చెప్పారు. ప్రైవేటు సంస్థలతో పోల్చితే పోస్టల్ శాఖలో మంచి లాభాలు ఉన్నాయని తెలిపారు. బ్యాంకింగ్ సేవలైనా ఉండొచ్చు, ఇన్సూరెన్స్ కేటగిరీలో అందిస్తున్న సేవలైనా ఉండొచ్చు, లేదంటే ఈ మధ్య మేము రీటైల్ సర్వీసెస్ దాంట్లో కూడా సేవలు అందిస్తున్న కేటగిరీ వైజ్ సేవలు అందించడం గురించి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి తీసుకొచ్చినటువంటి జీవన జ్యోతి బీమా పథకాన్ని 200 రూపాయలు, అదేవిధంగా ఒకటి ప్రమాద బీమా 20 రూపాయలు, 400 రూపాయలతో కట్టినట్టయితే 2 లక్షల ప్రమాద బీమా, అదేవిధంగా పూర్తిగా యాక్సిడెంటల్గా మరణిస్తే 4 లక్షల రూపాయలు వస్తాయి అనేది అదొకటి. మళ్ళీ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది ఒకటి. ఇలా వాస్తవంగా చూస్తే బ్యాంకు కంటే ఇప్పుడు సామాజికంగా బ్యాంకు కంటే ఎక్కువగా ఉన్నటువంటి స్కీములు ఇలా పోస్ట్ ఆఫీస్ ద్వారా